వార్తల్లోకి తిరిగి స్వాగతం. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు గురువారం నాడు శంకరవల సెంటర్లో నిరసన తెలిపాయి. న్యూఢిల్లీలోని మారుతి షోరూంలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నదని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే మహా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. వ్యాప్తంగా మారుతి సుజుకి కార్మికులకి సంఘీభావంగా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. మారుతి సుజుకి కార్మికులు సంఘం పెట్టుకుని తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి అణచివేతకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి హర్యానా ప్రభుత్వం అండదండలతోటి అక్కడ విదేశీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి మారుతి సుజుకి కంపెనీ సంఘం పెట్టుకునే హక్కును సైతం తిరస్కరించి సంఘంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించడం, అలాగే వేలాది మందిని ఇళ్లకు పంపించడం, పర్మనెంట్ కార్మికులకి షోకాజ్ నోటీసులు ఇవ్వటం, ఈ అణచివేతకి ఆ కార్మికులంతా తట్టుకొని నిలబడి తమ పోరాటాన్ని కొనసాగించారు. అయితే తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు జరపాలని ఇచ్చినటువంటి సమ్మె పిలుపు సందర్భంగా మరింత అణచివేతకు పాల్పడి ఆ కార్మికుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాల్చేశారు. అంతేకాకుండా ఆ సంఘం అక్కడ చేస్తున్నటువంటి పోరాటాలను అణచివేయటానికి కిరాయి గుండాల్ని సైతం రంగంలో తీసుకొచ్చి అక్కడ అల్లకల్లోలను సృష్టించి ఆ కేసులన్నింటినీ కార్మికులపై పెట్టి కార్మికులకి ఇటీవల కోర్టు 13 మందికి యావజ్జీవ శిక్ష విధించడం, 31 మందిని 5 సంవత్సరాలు శిక్ష విధించడం, జైలు శిక్ష విధించడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలని భావిస్తూ ఉన్నాయి. ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజున ప్రదర్శన చేస్తూ ఉన్నాం. అనంతరం సభ కూడా జరుగుతూ ఉంది. భారతదేశంలోనే అత్యంత మల్టీనేషనల్ సంస్థ అయినటువంటి సుజుకి కంపెనీ పనిచేస్తున్నటువంటి కార్మికులు 4,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేస్తూ కంపెనీకి లాభాలు ఆర్జించి పెడుతున్నటువంటి కార్మికులకు సంబంధించి జరిగినటువంటి ఒక చిన్న ఘటన, అసాంఘిక శక్తులు చేసినటువంటి ఘటన కారణంగా చనిపోయినటువంటి మేనేజర్ తాలూకా 131 మంది మీద కేసులు పెట్టి ఈ రోజున దేశ చరిత్రలోనే కార్మికులు మొత్తాన్ని కూడా యావజ్జీవ శిక్ష విధించినటువంటి తీర్పు ఈ రోజున విడుదలైంది. ఈ నేపథ్యంలో కార్మికులు ఆడ పోరాడుతున్నటువంటి దాన్ని చూస్తే కనుక కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి, వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్తో, సాధారణమైన డిమాండ్లతోటి ఈరోజు కార్మికులు అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళందరి మీద కూడా యావజ్జీవ శిక్ష విధించేటువంటి ప్రయత్నం ఈ రోజున ఈ మల్టీనేషనల్ సంస్థ చేస్తూ ఉంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధి, లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రజీయర్ స్వామివారి పర్యవేక్షణలో పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగం శాస్త్రోక్తంగా జరుగుతున్నది. ఈ యాగంలో భాగంగా వేద పండితులు ప్రతిరోజు విశేష పూజలు, అభిషేకాలతో పాటు హోమాలు కూడా జరిపిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతూ తరించిపోతున్నారు. श्रीं ह्रीं भूं स्वाहा। ओम नमो नित्योदित महानंद परम सुंदर भगवद्विग्रह प्रकाश
న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ సిద్ధాంతాలను వివరించిన సీనియర్ నేతలు, జెండాలు ఆవిష్కరించిన నాయకులు. అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలను ఆపండి, ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయండి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల. రైతన్నల సమస్యలను పరిష్కరించాలి, మిర్చి పంటను మార్క్ఫెడ్ ద్వారానే కొనుగోలు చేయాలి, డిమాండ్ చేసిన వైసీపీ నేతలు. ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.